మా ఇంట్లో దీని గురించి ఏం మాట్లాడాలో నాకు తెలీదు. నువ్వే అందరినీ ఒప్పించాలి. సునీ, మహా అయితే 5-10 ఏళ్ల కంటే ఎక్కువ బతకం. దానికి కూడా వేరే వాళ్ళని ఒప్పించాలనుకోవడం మూర్ఖత్వం. బా బండి చాలా దూరం వెళ్ళిందే. వీడేంటి ఇక్కడ? ఇన్ని సీరియల్ డైలాగులు ఎప్పుడు నేర్చుకున్నా ఫాదర్ డికాప్రియో? డైలాగ్స్ కాదురా, బాధ. ఒక లవ్వు లేదు, ప్రశాంతత లేదు. మాట్లాడనివ్వకుండా మీ అమ్మ నా నోరు నొక్కేసింది. అందుకే నా దారి నేను చూసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మా జీవితాలు వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడే ఒక్కటవ్వాలనుకుంటున్నాం. చిన్నవాడివైనా పెద్ద మనసుతో అర్థం చేసుకో బాబు. ఏమండి, ఇది ఏమైనా డ్యామా? నీరు నిండిన తర్వాత గేట్లు ఎత్తడానికి? టైంకి గేట్లు ఎత్తకపోతే వరదలు వచ్చి జీవితాలే మునిగిపోతాయి. ఓ, మీరు మందేసినప్పుడే కొటేషన్లు చెప్తారనుకున్నాను. మామూలుగా ఉన్నప్పుడు కూడా చెప్తారా? జీవితం లోతులు చూసినవాన్ని, గోతులు చూసి భయపడ్ను. ఆపేహా నీ సీరియల్ డైలాగులో నువ్వుని. నా బతుకు కాటి కాపర్లా తయారైంది నాన్న. మనిషి పోయాడని బాధపడాలో, శవం శ్మశానంకి వస్తే నాకు డబ్బులు వస్తాయి కదా అని ఆనందపడాలో తెలియట్లేదు. ఒక మనిషి చనిపోయాక తన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటాం. అలాంటప్పుడు బ్రతికుండగానే మనశ్శాంతిని వెతుకోవడంలో తప్పలేదు కదా. ఏం చేద్దాం? ఆంటీకి చెప్పేస్తాను. నువ్వు ఉండే ఎక్కడ దొరికావు నాకు? నాన్న, లీగల్ ప్రొసీడింగ్స్ అయ్యే వరకు మీ పత్యాపారాలు ఆపండి. చూడండి, మీ లైఫ్ ఇలానే ఉండాలని డిసైడ్ చేసే హక్కు మాకు లేదు. కానీ మీ వల్ల ఎవరూ బాధపడకూడదు.